హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మా, పెసరట్టు, కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ గిన్నెలో కోకోనట్ని వేసుకొని పల్లీలు వేసుకోవాలి. అందులో జీలకర్ర 1 స్పూన్, 2 ఎండుమిర్చి, చింతపండు కొంచెం, సాల్ట్ వేసి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అల్లం చట్నీ కోసం కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, అల్లం, ఎండుమిర్చి వేసుకొని వేగించుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ఒకటి వేసుకొని వేగించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక పెద్ద టమాటా వేసుకొని వేగించుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మెత్తబడిన వరకు వేగించుకోవాలి. తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్, చింతపండు, బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారించే వరకు ఉంచి తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. పెసరట్టుకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉప్మా రవ్వని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ నూనె వేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని బాగా వేగించుకోవాలి. తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మాకు తగినంత నీళ్ళు వేసుకొని నీళ్ళు మరిగిన వరకు ఉంచుకొని తర్వాత ఉప్మా రవ్వని వేసుకొని ఉప్మాలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెసరట్టు కోసం ముందుగా పెసర్లు, బియ్యం నానబెట్టుకున్నాను. అందులో మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ రుబ్బలా చేసుకొని తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత పెసరట్టు ఇలాగ వేసుకొని 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకొని తర్వాత ఉప్మా పెట్టుకుంటే ఉప్మా, పెసరట్టు విత్ కోకోనట్ అల్లం చట్నీ రెడీ అయిపోయిందంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.